హాయ్ అండి. ఈరోజు మనం బేల్పూరి చేసుకుందాం. ఇది చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కూడా బాగుంటుంది. అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, చాలా త్వరగా చేసేసుకోవచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనము చిన్న కారపూస అయినా తెచ్చుకోవచ్చు అండి, లేదంటే ఆలు భుజియా అన్న కూడా వేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నీ ఉంటాను. ముందుగా మనము ఈ బురుగుల్ని మరమరాలని కూడా అంటాం కదా, వాటిని డ్రై రోస్ట్ చేసుకుంటే కొంచెం క్రిస్పీగా తయారవుతాయండి. తర్వాత పల్లీల్ని కొంచెం షాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, కొంచెం ఆయిల్ వేసి. తర్వాత ఆనియన్స్, టమోటాలు చిన్న ముక్కలుగా కలిపి పెట్టుకోవాలండి. ఇవన్నీ పెట్టుకుంటే అయిపోతుందండి మనము. తర్వాత కారపూస అండి, ఇది ఆలు భుజియాది. మీరు చిన్న కారపూస దొరికినా కూడా తెచ్చేసుకోండి, సరిపోతుంది. కీరా అండి, కీరా కూడా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసేసుకొని దాంట్లోకి మరమరాలు అంటే బురుగులండి, వీటిని కూడా అన్నిటిని వేసేసి, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, టమోటా ముక్కలు కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత దీనికి మీకు సరిపోయేంత కారం కారం కొంచెం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను కొంచెం తక్కువగానే వేసుకున్నానులేండి కారం. తర్వాత ఉప్పును, తర్వాత మనము వేయించి పెట్టుకున్న పల్లీలు, తర్వాత కీరా ముక్కలు ఉన్నాయి కదండి, కీరా ముక్కలు కూడా వేసేసుకోవాలండి దీంట్లోకి. నిమ్మ చెక్క అండి, ఒక హాఫ్ ముక్క అయితే సరిపోద్ది. కొంచెం కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా పిండేసుకోండి, పుల్ల పుల్లగా బాగుంటుంది. అన్నిటినీ కలిపేయాలండి బాగా. మన దగ్గర కట్టమిట్ట మిక్చర్ ఉంటే అది వేసుకోండి, లేకపోతే నార్మల్ మిక్చర్ అయినా సరిపోతుంది. తర్వాత చిన్న కారపూస ఉంటుంది కదండి, నేను ఇక్కడ హల్దీరామ్స్ ఆలూ భుజియా వేసాను. మీరు చిన్న కారపూస దొరికితే అది కూడా వేసేసుకోండి. అన్నిటిని వేసి బాగా కలిపేసుకోవాలండి. కొంచెం అన్నీ త్వరగానే వేసుకుంటే బెటర్ అండి, మరీ మెత్తబడిపోతుందండి. లేకపోతే మనకు క్రిస్పీగా కావాలంటే కొంచెం కొంచెం ఫాస్ట్గా చేసుకుంటే బెటర్ అండి. మనం తినేటప్పుడు బాగా కరకరలాడుతూ ఉంటుంది, కొంచెం మెత్తగా సాఫ్ట్గా అనిపిస్తుంది, కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది. చివరిగా దీంట్లో వచ్చేసి ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, ఈ రెండింటినీ కలిపి ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుందండి. కొంచెం పుల్లగా టేస్టీగా బాగుంటుంది. అంతే అండి, కొంచెం కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి. వాటినన్నిటినీ కలిపేసాక ఇంకా కప్స్లో వేసి ఇవ్వడమే అండి. బౌల్లో వేసిస్తే పిల్లలు టీవీ చూస్తూ తినేస్తారు. పిల్లలు కాలేజ్ నుంచి కానీ స్కూల్స్ నుంచి కానీ వస్తూనే ఇచ్చేసామనుకోండి, హాయిగా తినేసి ఎంజాయ్ చేస్తారండి. అందులో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమైందే కదండి బేల్పూరి, చాలా బాగుంటుందండి. ఆప్షనల్ అండి ఇవన్నీ కూడా కొన్ని ఐటమ్స్. మీకు కుదిరితే ఇంకా బఠానీలు కూడా ఉంటాయి చూడండి, బఠానీలు కూడా ఒక ప్యాకెట్ తెచ్చుకొని వేసుకున్నారనుకోండి, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. లేదు పెద్దవాళ్ళు ఉన్నారంటే అవాయిడ్ చేసేయండి వాటిని, బఠానీల్ని. ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, వాళ్ళు తినలేరు. పిల్లలకైతే ఇంక అన్నిటినీ ఎంజాయ్ చేస్తారు, మనం ఎన్ని రకాలు వేసి పెట్టినా వాళ్ళు తినేస్తారు. కాకపోతే వీటన్నిటిని టైం ఎక్కువ తీసుకోకుండా కలిపి పెట్టేస్తే బాగుంటుందండి, క్రిస్పీగా టేస్టీగా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి.